శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన ఈరోజు ఈ కోనేరును ఈరోజు వేమిరెడ్డి దంపతులచే ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఏదైతే ఆయన ఈ కొండబెట్టకొండకు కోనేరు చేయాలనే ఉద్దేశంతో ఎంపీ దంపతులను అడగా వారు వెంటనే స్పందించి ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన కోనేరును ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు గెలిచినప్పటి నుంచి కొండబెట్టకొండకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు కోనేరు ప్రారంభోత్సవం చేస్తుంది. ఎలా చూస్తారు? ముఖ్యంగా నమో వెంకటేశాయ నమః. కావలి నియోజకవర్గానికి తలమానికమైనది ఈ బిల్వకోట క్షేత్రం. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రసన్నుడై ఈ కావలి ప్రజలందరినీ కూడా కాపు కాస్తూ కరువు కాటకాలు కానీ ఏ ఒక్క అవాంతరాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు రాకుండా కాపాడేటువంటి దైవమైనటువంటి కలియుగ దైవమైనటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కోనేరు నిర్మానుష్యంగా ఉంటే దానిని నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో నెల్లూరు పార్లమెంటు వర్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చును భరించండి, కోనేరు పవిత్రమైనటువంటి ప్రదేశము, దాన్ని మీ ఇద్దరి చేతుల మీదుగా ఓపెన్ చేయాలి కాబట్టి దాన్ని నిర్మాణించమన్నప్పుడు వాళ్ళు వెంకటేశ్వర స్వామి సేవలో నిరంతరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేపట్టడం ఆగస్టు 8వ తేదీ 2025 తేదీన దీన్ని శంకుస్థాపన చేసి ఆగస్టు 8వ తేదీ శంకుస్థాపనతో మొదలైనటువంటి ఈ కోనేరు పునర్నిర్మాణం దాదాపు 7 నెలల కాలంలోనే పూర్తి చేయడం కూడా జరిగింది. ఎంతోమంది దాతలు ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఈ రోజున కైంకర్యాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బొచ్చు కృష్ణకుమార్ గారు సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కళ్యాణ మండపాలు పరమడ వైపున గాలి గోపురాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మెట్లను కూడా రమేష్ రెడ్డి అనే దాత ఇవ్వటం జరిగింది. ఇలా ఎంతోమంది దాతలు ఈరోజు ముందుకొచ్చి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఈ రోజున అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం, దాన్ని పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఈ రోజున 1వ తేదీ ముఖ్యంగా మాఘమాసంలో పవిత్రమైనటువంటి రోజుల్లో ఈరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి వేళ రేపు 4వ తేదీ తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అదేవిధంగా 7వ తేదీన చక్రస్నానం పూర్తి చేయబోతున్నాం. కాబట్టి ఈ రోజున వారి దంపతుల చేత ఈరోజు దీన్ని కలశ ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ కోనేరు ప్రజలకు ఉపయోగార్థంగా ఉండబోతుంది. మొట్టమొదట ఇప్పటి వరకు జరగని విధంగా తెప్పోత్సవాన్ని నీరాల మండపంలో దేవుడిని కూర్చోబెట్టి అభిషేకాలతో పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కూడా చేయబోతున్నారు. తప్పకుండా 2028 బ్రహ్మోత్సవాల నాటికి అంటే 27వ బ్రహ్మోత్సవం ఉంది, అదేవిధంగా 28లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. అంటే ఇంకొక 2 ఇయర్స్ దీన్ని టైం పెట్టుకున్నాం. ఈ 2 ఇయర్స్ కాలంలో ఇంకా కూడా ఈ ప్రాంతానికి ఈ రోజున కోనేరుతో పాటు కొండను కూడా అభివృద్ధి చేయబోతున్నాం. 7 కొండలుగా 7 భాగాలుగా విభజించి తులసి వనంతో కొండంతా కూడా తులసి వనంతో ఉండే విధంగా కొండను కూడా ఆధునీకరించబోతున్నాం. ఎవరు వచ్చినా సేద తీరే విధంగా భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేసి వెంకటేశ్వర స్వామిని కృపకు పాత్రులయ్యే విధంగా కొండను డిజైన్ చేయబోతున్నాం. ఈ యొక్క దేవుని ప్రాంగణంలో ఎక్కడ కూడా దుమ్ము ధూళి లేకుండా ఉండే విధంగా రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ఏర్పాటు చేయబోతున్నాం. ఎవరైనా భక్తులు రేత్రిపూట వస్తే ఇక్కడ నిద్ర చేసే విధంగా కూడా ఇక్కడ చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు చేసి 2023 నాటికి ఇక్కడికి సాంస్కృతికి సంబంధించినటువంటి వేద పాఠశాలని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నాం. ఈ బడ్జెట్లో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా 50 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా వేద పాఠశాలల కోసం నిధులు కూడా వెచ్చించడం జరిగింది. కాబట్టి ఆ విధులలో నుంచి నిధులు తప్పకుండా ఇక్కడికి తెచ్చి ఇంకొక వేద పాఠశాలను తెచ్చి ఇక్కడ నిరంతరం కూడా వేద ఘోష జరగాలి, వేదాన్ని ఎప్పుడు కూడా ఇక్కడ ఉచ్చారణ జరుగుతూ ఉండాలి. ఇది పవిత్ర భూమిగా కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి సంచరించేటువంటి భూమిగా కావలి ప్రజలని ఈ నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని కాపాడేటువంటి
సముద్రంకి ఎదురుగా ఉంది. సముద్ర ఉప్పెన రాకుండా సముద్రాన్ని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ ప్రజలకి ఏ అసౌకర్యాలు జరగకుండా నిరంతరం కూడా వెంకటేశ్వర స్వామి కాపులా కాస్తున్నాడు. ఆయన యొక్క చల్లని నీడలో కావలి ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా దాతలు ఎవరన్నా వచ్చి ఏదన్నా కార్యక్రమం చేస్తానంటే వారి చేతుల మీదనే వారు చేసేదానికి మేము తప్పకుండా సహకరిస్తాము, ఈ గుడిని అభివృద్ధి చేద్దామని చెప్పి సందర్భంగా అందరిని కూడా పిలుపునిస్తూ ఈ రోజున వేమిరెడ్డి దంపతుల చేతుల మీదుగా ఈ కోనేరు పుష్కరిణి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. సార్, గతంలో కళ్యాణం చూడాలన్నా కూడా చాలామంది భక్తులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటిది ఈరోజు మీరు కళ్యాణ వేదిక కింద నిర్మించి సుమారు 6,000 మంది కూర్చునే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ సాంస్కృతిక కార్యక్రమాలని కొండ మీదనే నడుస్తున్నాయి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా కొండ మీద జరుగుతుంది. దేవుడి మూల విరాట్ అయిన దేవుడిని దర్శించుకునేటప్పుడు అందరూ కూడా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు వినిపిస్తున్నాయి. ఒకవైపున దేవుడు ఉచ్చారణ జరుగుతుంది. ఇది భక్తులకి అసౌకర్యమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కళ్యాణం అందరూ కూడా కింద కూర్చొని, ముసలి వాళ్ళ కాడి నుంచి అందరూ కూడా కింద కూర్చొని తిలకించే టైంలో అక్కడ బాగా కూర్చుంటే 500 మంది కొంటూ కూడా ఎక్కువ కూర్చునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడాలని ప్రజల కోరిక, కానీ ఆ కోరిక నెరవేరలేక కింద కూర్చోలేక చాలామంది కళ్యాణాలకు రాలేక టీవీలలో చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక నుంచి అదేవిధంగా కొంతమంది పెళ్ళిళ్ళ పేరుతో ఆడపిల్లలు ఇంట్లో అసౌకర్యమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పెళ్ళిళ్ళ పేరుతో కొండ ప్రాంతానికి ఎక్కి కొండ మీదకు రావుస్తున్నారు. అంటూ ముట్టును కూడా చూసుకోకుండా బంధువుల యొక్క పెళ్లి పేరుతో చాలామంది కొండ మీదకు వస్తున్నారు. ఇటువంటి అసౌకర్యాలు అసూచ్యమైనటువంటి పద్ధతులకు స్వస్తి పలకాలి అనేటువంటి ఉద్దేశంతో కొండ కిందనే కళ్యాణాలన్నీ కొండ కిందనే జరగాలి. అయిన తర్వాతనే కొండ మీదకి పోయి దేవుడిని దర్శించుకొని అక్కడ దేవుడు సన్నిధిలో వాళ్ళకి పెళ్ళి అయినట్టుగా కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి సర్టిఫికేట్ కూడా ఇవ్వబోతున్నాం. ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇవ్వబోతుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా కళ్యాణాన్ని తిలకించే విధంగా 6,000 నుంచి 10,000 మంది కూర్చొని చూసే విధంగా, చైర్లు వేస్తే 6,000 మంది, నిలబడితే 15,000 మంది చూసే విధంగా ఈరోజు ఒక కళ్యాణ మండపాన్ని దాతైన బొత్స కృష్ణ కుమార్ గారు ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది. ఇక నుంచి కూడా ఈరోజు రేపు జరగబోయే 3వ తేదీ జరగబోయేటువంటి కళ్యాణం కూడా కిందనే జరుగుతుంది. మొట్టమొదటి దాదాపు 100 సంవత్సరాల తర్వాత రేపటి వచ్చేటువంటి చంద్రగ్రహణం కాబట్టి ఉదయం 7:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు గుడికి తాళాలు వేయడం జరుగుతుంది. కాబట్టి గుడిని శుభ్రపరిచిన తర్వాత 8:30 ప్రాంతం పై పక్కన మళ్ళా కళ్యాణ కార్యక్రమానికి దేవుడిని కిందకు తీసుకొచ్చి అక్కడ కళ్యాణ మండపంలో కళ్యాణం నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా కళ్యాణాన్ని తిలకించండి. మీకు అన్ని రకాల సౌకర్యాలు, అన్నపానీయాలతో పాటు మీరందరూ కూర్చొని చూసే విధంగా కూడా కుర్చీలలో వేసి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని మనందరం తిలకించే విధంగా ఈరోజు దేవస్థానం చర్యలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా అందరూ కూడా కళ్యాణానికి రండి అని చెప్పి దీన్ని అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్, గతంలో రథశాల లేక రథం తగలబడిన పరిస్థితి, ఈరోజు రథశాల ఏర్పాటు చేశారు. అలాగే తూర్పు వైపు మెట్లు ఏర్పాటు చేశారు. అలాగే తూర్పు వైపు రాజగోపురం ఏర్పాటు చేస్తారు. ఈ ఫండ్స్ అన్నీ గవర్నమెంట్ తరపున వచ్చాయి, ఎవరైనా స్పాన్సర్స్? గతంలో రథం పలు సందర్భాల్లో పలు రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది. భద్రపరిచే ప్లేస్ సరైన మార్గంలో లేదు. ఉండాల్సిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఉండటం కారణం వల్ల ఆగమ శాస్త్రం రీత్యా వ్యతిరేకంగా ఉన్నందువల్ల ఈ రోజున రథశాలకి దేవుడు చూస్తున్న చూపులు ఎటువైపు అయితే దేవుడు చూపులు ఉన్నాయో ఆయన రథాన్ని ఆయన రక్షించుకునే విధంగా ఆయన చూపులకు ఎదురుగా ఈరోజు రథశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 23 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ CGF గ్రాంట్ కింద మన ఎండోమెంట్ మంత్రి అయినటువంటి శ్రీ రామ్ నారాయణ రెడ్డి గారు ఈ రోజున నిధులు మనకి ఇవ్వటం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి నిధులతో ఈ రోజున రథశాల నిర్మాణం చేయటం కూడా జరిగింది. అదేవిధంగా తూర్పు వైపున రాజద్వారం, దేవుడు ఎటువైపు చూస్తే ఆ ఎదురుగా ఉండేది సింహద్వారం, సింహద్వారానికి ముందు ఉండేది రాజద్వారం. ఎవరైనా నడక దేవుడికి ఎదురుగా నడవాలి, దిగటం ఎదురుగైతే ఆయన యొక్క కిరణాలు మన శరీరానికి ముందు వైపు వెనక వైపు, దేవుడిని దర్శించుకునే టైంలో ముందు వైపు, దేవుడి నుంచి ఇంటికి వెళ్ళిపోయే టైంలో వెనక వైపు నుంచి చూసి మన శరీరం మీద దేవుడి కిరణాలు పడాలనేది శాస్త్రం. ఆ శాస్త్రానికి విరుద్ధంగా ఉత్తర వైపునటువంటి గాలిగోపురం గుండా మన ప్రజలందరూ కూడా చూస్తున్నప్పుడు ఆగమశాస్త్ర పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం తూర్పు వైపునే రాజద్వారం నిర్మించాలనుకున్నప్పుడు గత ప్రభుత్వంలోనే ఆల్రెడీ వాళ్ళు ఈ రాజద్వార నిర్మాణ సన్నాహాలు చేసి ఈ రోజున
అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రారంభించేటువంటి నాటికి తప్పకుండా దానికి ఎదురుగా మెట్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ రోజున రమేష్ రెడ్డి అనేటువంటి ఫ్రాన్ కల్చర్కి సంబంధించిన వ్యాపారవేత్త అనే కావలికి సంబంధించిన కుర్రవాడు. అతను మంచి దాతృత్వం గల వ్యక్తి, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. అతను హస్తవాసి మంచిది. ఎక్కడ కూడా దేవుడికి చేసినా కూడా ఎక్కడ కూడా పలకకుండా కింకరులాగా బతికే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ మెట్లు కట్టేటువంటి అదృష్టం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి కల్పించడం జరిగింది. ఈరోజు వారి చేతుల మీదుగా ఆ మెట్లు కూడా నిర్మాణం జరుగుతుంది. మెట్లు అదేవిధంగా రాజద్వారం రెండు కూడా అతి తొందరలోనే శ్రావణ మాసంలో కానీ లేదా ముందుగానే మంచి ముహూర్తాలలో వెంకటేశ్వర స్వామి ముహూర్తాన్ని పెట్టుకుని ఆ రెండింటిని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది. అవి రెండు కూడా దాతల యొక్క కైంకర్యంతో నిర్మించేదే కానీ ఏ ఒక్క ప్రభుత్వ నిధులు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బోగోల్ మండలంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు కొండబెట్టుకుంట ప్రాంతంలో అయితే అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు చూస్తే ఒక పక్క కోనేరు, ఒక పక్క రథశాల, ఒక పక్క కళ్యాణ మండపం, తూర్పు వైపు మెట్లు, రాజగోపురం ఇవన్నీ కూడా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దానిలో భాగంగా ఈరోజు కోనేరు అయితే ఎంపీ దంపతులచే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులచే ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తొందరలోనే తూర్పు వైపు ఉన్న రాజగోపురం అలాగే మెట్లు కూడా తొందరలోనే శ్రావణ మాసం లోపు మంచి ముహూర్తం చూసి దాన్ని ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ వేణుతో మధు, CMD న్యూస్, కొండబెట్టుకోండి నుండి.